వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మోటోనిట్స్ దగ్గర అయితే ఉన్నాం. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇది మా ఫ్రెండ్ది అండ్ నా బైక్ డీటెయిలింగ్ కోసం తీసుకొచ్చా, వాషింగ్ అండ్ వ్యాక్సింగ్ కోసం. వర్క్ అయితే అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో బైక్ ఎంత ముందు మీద, లైక్ షైనింగ్ అండ్ బ్లాక్ పార్ట్స్ అండ్ ట్రిమ్స్ కూడా మొత్తం క్లీన్ చేయించా. సో ఆల్ డన్. అండ్ లైట్స్ కూడా కొంచెం పొజిషన్ మార్పించా. అండ్ మీకు కార్స్కి డీటెయిలింగ్, రీపెయింటింగ్ అలాంటివి ఏమైనా కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ మూసాపేట్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది కిందన. మీకు గూగుల్ మ్యాప్స్లో మోటోనిట్స్ డీటెయిలింగ్ స్టూడియో అని చెప్పి టైప్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు నార్మల్ కార్సే కాకుండా లైక్ మెర్సిడీస్ బెంజ్, బిఎండబ్ల్యూ ఇవన్నీ రీపెయింటింగ్, డెంటింగ్ వర్క్స్ అవన్నీ చేస్తారు, డీటెయిలింగ్, కార్ వాషింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి నా పేరైతే రిఫర్ చేయొచ్చు, మంచి ప్రైస్తో అయితే చేస్తారు బ్రో. సో నేను ఇక్కడి నుంచి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నా తినడానికి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఆ, ఓ టైర్ అయితే లైట్గా స్లిప్ అవుతుంది, వ్యాక్సింగ్ చేశారు కదా టైర్కి సైడ్స్. సో టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లిప్ అవుతుంది, స్లోగా వెళ్తే బెటర్. ఇప్పుడైతే యాక్చువల్లీ మనం యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ అయితే ఎక్కాలి. నేనైతే ఒక రెస్టారెంట్ అనేది ఫిక్స్ అయ్యా వెళ్దాం అన్నది, రాజమండ్రి వాళ్ళది. నేను పేరు అయితే ఇప్పుడు చెప్పను, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా, డైరెక్ట్ చూపిస్తా. నాకైతే బిర్యానీ చాలా ఇష్టం రాజమండ్రిలో. ఇక్కడైతే నేను రివ్యూస్ యావరేజ్ అని విన్నా హైదరాబాద్ వాళ్ళకి. అంటే ఇది హైదరాబాద్ బిర్యానీ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈ రాజమండ్రి బిర్యానీ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. సో ఇక్కడ అందుకే యావరేజ్ రివ్యూ అని విన్నాను. కాకపోతే మనం డైరెక్ట్గా టేస్ట్ చేసి చూడొచ్చు, ఎందుకంటే రాజమండ్రి టేస్ట్ మనకు తెలుసు కదా. సో ఇక్కడైతే ఎలా క్వాలిటీ అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది. సో మనం మాధవపూర్ అయితే వచ్చాం. రెస్టారెంట్ వెతుకుతున్నా ఎక్కడ ఉంటుంది అది. సంగీత, హ్యాపీ ఎక్కడో చూసా మ్యాప్స్లో. అయ్యా ఇదే, ఆ స్మెల్ కూడా సేమ్ అలాగే వచ్చింది. బాగుంటుంది పందలపాక పలావ్. మన చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఓకే, రాజమండ్రి అంత సూపర్ ఏం లేదు కానీ బాగుంది. ఓకే గుడ్. ఆ టేస్ట్ అయితే వస్తుంది, ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే వస్తుంది, బాగుంది. ఎవరిని వచ్చి అయితే ట్రై చేయండి, మాదాపూర్ దగ్గర ఉంటుంది పందలపాక అప్పారావు బిర్యానీ. ఫినిషెస్ అయితే నేను వేరే ప్లేస్కి అయితే వెళ్తా. యా, ఫుడ్ అయితే బాగుంది. నేను ఇందాక చెప్పాను కదా, రాజమండ్రిలో ఉన్నంత కారం అయితే లేదు, ఫుడ్ అయితే బాగుంది, గుడ్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి
ఈ పార్కింగ్ చేయడం వల్ల మొత్తం ఆగుతుంది ట్రాఫిక్. ఏ ఇటలీ ఇక్కడ ఉన్నది చూద్దాం వెళ్ళి ఒకసారి. మీకు యాక్చువల్గా స్టంట్ ఏంటో చెప్పలేదు కదా, సిమ్ గురించి ఎందుకు తిరుగుతున్నాను. చెప్తా. ఫస్ట్ అయితే బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళి కొనుక్కుని వద్దాం. సో నాది సిమ్ వర్క్ అయితే అవ్వలేదు. యాక్చువల్గా స్టంట్ ఏమైందంటే నాది శాంసంగ్ మొబైల్కి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది అప్డేట్ తర్వాత. ఒక 1 మంత్ అయింది ఇష్యూ వచ్చి. సో అది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాజమండ్రిలో అడిగితే వాళ్ళు బిల్ కూడా కావాలి అని అన్నారు. నాకు అంత టైం లేదు. సో హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నానని చెప్పి నేను అక్కడ చేయించలా. నాది యాక్చువల్గా ఈ సిమ్ అయితే ఉన్నది మొబైల్లో. సో అది ఫిజికల్ సిమ్ కావాలి వేరే మొబైల్లో వేయడానికి. అది రీప్లేస్ చేయడానికి 10 days అవుతుంది అంట డిస్ప్లే. సో దాని గురించి ఫిజికల్ సిమ్ కోసం వచ్చా, కానీ వర్కౌట్ అవ్వలా. మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి నేను ఇప్పుడు ఆ సిమ్ గురించి. ఆ సిమ్ కూడా మా ఫాదర్ నేమ్ మీద ఉంది. సో ఆయన కంపల్సరీ ఉండాలంట. మళ్ళీ రాజమండ్రి అయితే వెళ్ళాల్సిందే, ఇంక తప్పదు. మోటోన్కి అయితే వచ్చేసాం. ठीक है इधर. ఓ పోర్షా బయటకి వెళ్ళింది. యాక్చువల్గా అయితే అక్కడ ఎల్లో పోర్షా ఉంటుంది. Hello guys, we are on Apache RR 310 on the new version.